బోయపాటి గారితోని మొదటి నుంచి తన ఫస్ట్ సినిమా కాడి నుంచి అన్ని మూవీస్ మనమే డిజైన్ చేశాము. ఏ సినిమాసు అన్నీ 'సరైనోడు', 'అఖండ 1', 'అఖండ 2', సరైనోడు నుంచి 'సరైనోడు' కాడి నుంచి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది మాది బాగా. సో ఫస్ట్ స్టార్ట్ అయింది 'సరైనోడు' దాని తర్వాత ఆ సిరీస్‌లో ఉన్న 'సింహ', బాలయ్య గారితో ఉన్నాయన్నీ, 'లెజెండ్', 'అఖండ 1' అండ్ 'అఖండ 2' ఈ ప్యాటర్న్స్ అన్నీ మనమే డిజైన్ చేశాము. 'అఖండ 1'లో రెడ్ కలర్ 3 డోర్ థార్ వాడాము. ఇప్పుడు 'అఖండ పార్ట్ 2'లో డైరెక్టర్ గారు క్యారెక్టర్ ఇది ఇది అని చెప్పిన తర్వాత దాని ప్రకారంగా డిజైన్ చేశాం. అది థార్ రాక్స్‌ని తీసుకొని ఎలివేషన్ షాట్స్ హీరో క్యారెక్టర్ ఇది అని చెప్పిన తర్వాత దాని ప్రకారం డిజైన్ చేశాం. అది మొత్తం మీద అయితే చాలా ఎక్సైట్మెంట్తో చూస్తున్నటువంటి బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ఆయన వాడినటువంటి కార్ని ఇంత ఘనంగా లాంచ్ చేస్తారని కల్లో కూడా ఎవరు ఊహించలేదు. అసలు ఆ ఈవెంట్లో మిమ్మల్ని బోయపాటి గారు అంత పొగడడం వెనుక ఉన్న కారణం ఏంటో చెప్పండి. అది హార్డ్గా మనం నిజంగా కష్టపడింది ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అవుట్కమ్ వస్తుంది. ఎందుకంటే ఆ క్రౌడ్లో వెహికల్ లాంచ్లా ఏది కూడా ప్రిపేర్ అయ్యి మాట్లాడే స్పీచ్ కాదు. అది తన మనసులో ఏముంటుందో అదే బయటకు వస్తుంది ఆ టైంలో. అది ఇంక అది మనం అదే ట్రూత్ అదే. ఏంటి జెనెక్ సమ్మర్ అంటే నార్మల్గానే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు మార్కెట్లో. బట్ బోయపాటి గారు చెప్పినటువంటి ఒక చిన్న మజాక్ ఏంటంటే వెహికల్ టైంకి డెలివరీ కాలేదని. యా ఏంటి మరి మా బాలయ్య బాబు సినిమా మీరు డెలివరీ లేట్ చేయడం అనేది ఎలా చూడొచ్చు అది? మేం కాదు వెహికల్ టైంకి ఛాలెంజ్. ఓహో! అది ప్రొడ్యూసర్స్కి ముందు తను వెహికల్ ఇది తీసుకొని జెనెక్ సమ్మర్కి ఇచ్చేసేయండి తను చూసుకుంటారన్నారు. అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత వెహికల్ ఏదైతే బుక్ చేశారో షోరూమ్ నుంచి డెలివరీ అవటం లేట్ అయింది. మన దగ్గర నుంచి కాదు లేటు. అక్కడి నుంచి లేట్ అయ్యేసరికి షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది 11న రామోజీ ఫిలిం సిటీలో. నాకు వెహికల్ వచ్చిన దానికి నేను డెలివరీ చేసే టైంకి దిస్ అ గ్యాప్ ఆఫ్ ఓన్లీ 1 వీక్ కూడా లేదు. 3 to 5 days గ్యాప్ ఉంది. అది నాకు ఛాలెంజింగ్ ఉంది. నా దగ్గర నుంచి డెలివరీ లేట్ కాదు, నాకు వెహికల్ రావడం లేట్ అయింది. ఆ ప్రొడక్షన్ నుంచి వెహికల్ రావడము అది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. 7 డేస్లోనే థార్ రాక్స్ అసలే రోడ్డు మీద ఇంకా రాకన్నా ముందే యాక్సెసరీస్ రాకన్నా ముందే బండి మీ చేతికి వచ్చింది. సో డే 1 నుంచి డే 7th వరకు ఎలా ఉండింది జర్నీ బాలయ్య బాబు గారి వెహికల్? అప్పట్లో ఏంటంటే అది ఆల్మోస్ట్ 14 months ఆర్ 15 months బ్యాక్ అది షూట్ స్టార్ట్ అయ్యి అప్పుడు వెహికల్ లాంచ్ అయింది. దాని యాక్సెసరీస్ కూడా ఏవి రెడీ లేవు మార్కెట్లో. దాన్ని ప్రజెంట్ చేయాలని అంటే ఆ క్యారెక్టర్ ఆల్రెడీ తను ఎలివేట్ చేశారు బోయపాటి గారు, తన స్టైల్లో ఎలివేట్ చేశారు. ఆ ఎలివేట్ని మైండ్లో పెట్టుకొని దాని ప్రకారంగా డిజైన్ చేయాల్సి వచ్చింది. మన గొప్ప విషయం ఏంటంటే ప్రతి మూవీకి బోయపాటి గారు మనం కన్వర్జేషన్ ఉండేది. 3 times 4 times సిట్టింగ్ ఉండేది. వెహికల్స్ డిజైన్ చూపించేవాడిని, ఇది కాదు అది అది ఫైనల్గా ఒక ఎండ్ రిజల్ట్ వచ్చేది. ఈ టైం నాకు దక్కిన గౌరవం ఏంటంటే బోయపాటి గారు స్ట్రైట్గా ఒకటే అన్నారు. కాల్ చేసి తను పర్సనల్గా కాల్ చేసి, అమర్ నాకు ఈసారి నేనేం చెప్పను, నేనేమి ఇస్తాననేది ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉంది, నువ్వేం చేస్తావు అనేది నాకు క్లారిటీ ఉంది, కాబట్టి నేను ఇంకా ఏం చెప్పను నీకు, మొత్తం నీ చేతిలో పెట్టేస్తాను, యూ టేక్ కేర్ ఆఫ్ అన్నాను. నేను జస్ట్ అడిగానంట, సార్ నాకు ఐ నీడ్ సమ్ ఇన్పుట్స్ అండి, అంటే బాగా రావడానికి మీరేంటో నాకు తెలుసు బట్ స్టోరీ ఏంటో నాకు తెలియదు కాబట్టి నాకు ఐ నీడ్ సమ్ స్టోరీ ఇన్పుట్స్ అండి, ఎవరు వాడతారు ఏంటి క్యారెక్టర్ ఏంటి అని అంటే తనకు చెప్పారనమాట. బాలయ్య గారు ఒక క్యారెక్టర్ ఇది, ఒక క్యారెక్టర్ డివోషనల్, ఒక క్యారెక్టర్ ఇది ఉంటుంది అని చెప్పారు. చెప్తే దానికి కొన్ని ఇన్పుట్స్ లైన్స్ చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసాం. అది క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసాం. అది ప్యూర్లీ బాలయ్య గారిని దృష్టిలో పెట్టుకొని, బాలయ్య గారు సినిమాలు ఎలా ఉండబోతున్నారో దృష్టిలో పెట్టుకొని, బోయపాటి గారికి ఎలా కావాలో దృష్టిలో పెట్టుకొని చేసిందండి. కానీ ఏమైనా వెహికల్కి ముందు ఆ సింహం బొమ్మ కానీ మీరు ఇచ్చినటువంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ అసలు వెహికల్ని చూస్తే మాత్రం గూస్ బంప్స్ ఆ ఈవెంట్ నేను చూస్తుంటే. బట్ ఆల్ ద వే ఆ వెహికల్ లాంచ్ చేస్తున్నప్పుడు స్పెషల్గా బోయపాటి గారు మీకోసం ఏమైనా చేశారా? జస్ట్ మీరే మీ ఓన్గా ఈవెంట్ లాంచ్ చేసేసారా? డెఫినెట్లీ అండి. బోయపాటి గారు మన గురించి, మన ఈవెంట్ గురించి బాలయ్య గారు వెహికల్ మీద ఉన్న ట్రైలర్ షాట్ కట్ చేసి ఇచ్చారు. ఓ అంటే మీరు మీ వెహికల్నే ట్రైలర్గా ఇచ్చారు. మా ఆడియన్స్కి ఇస్తారా అయితే ఆ క్లిప్? షూర్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు వెహికల్ షాట్స్ ఏవి రివీల్ చేయలేదు. ఒక ట్రైలర్లో ఇట్లా సరౌండింగ్ రౌండ్ తిరిగేది ఒకటే చూపిస్తారు, ఇంతవరకు వెహికల్ షాట్ రివీల్ చేయలేదు. ఆ రోజు స్పెషల్గా మన కోసం ఒక టీజర్ కట్ చేసి ఇచ్చారు, దాన్ని మనం ఆ రోజు ప్లే చేసాము. కానీ ఏమైనా ఒక డిజైనర్కి ఒక డైరెక్టర్ ఇంత పెద్ద సినిమా నుండి ఒక టీజర్ కట్ చేసి ఇవ్వటం అనేది నిజంగానే చాలా గ్రేట్ అండి. నాకు ఆ రోజు ఈవినింగ్ ఈవెంట్ ఉంటే ఆఫ్టర్నూన్ నాకు డెలివరీ అయింది, తన ఫోన్ నుంచి డెలివరీ చేశారు. నాకు ప్రామిస్ చేశారు, నేను అడిగాను నేను ఇట్లా ఈవెంట్
వెహికల్ గురించి ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాను, మనం ఏం చేసాము, మీ ఆలోచన ఏంటి, మీ టేస్ట్ ఏంటి, మూవీ సెకండ్ క్యారెక్టర్ కూడా రివీల్ చేద్దాము, ఇలా చేద్దామని అంటే డెఫినెట్లీ అమర్ గో హెడ్ అని చెప్పారు. తనకి బోయపాటి గారికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ అడిగాను, ఐ నీడ్ ఒక వెహికల్ షాట్ విత్ బాలయ్య గారు అని అడిగాను. డెఫినెట్లీ అమర్ చేద్దామన్నారు. అది ఈవెంట్ చేసిన విధానం. ఈజీగా ఏ డైరెక్టర్ కానీ మూవీ ప్రొడ్యూసర్స్ కానీ ఒప్పుకోరు. బట్ నేనేంటో తనకు తెలుసు, నేనేం చేస్తానో తెలుసు, ప్రోగ్రామ్ కూడా నేను ఎలా చేస్తానో తనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి అనేది నమ్మినారు, ఇచ్చారు. 7 డేస్లో నాకు వెహికల్ కావాలి అమర్ అని బోయపాటి శ్రీని గారు మీకు చెప్పినప్పుడు బహుశా 7 డేస్లో మీరు ఒక్కరే చేయగలరేమో ఇండస్ట్రీలో అని అంత నమ్మి మీకు ఇవ్వటం అనేది నిజంగానే చాలా గ్రేట్ కదా. అప్పుడు ఆఫీస్కి పిలిచినప్పుడు అండి, నాకు ఇదంతా డిస్కషన్ అయినప్పుడు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు. నేను ఒక వెహికల్ ఇది కావాలన్నప్పుడు ఐ సెడ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అట్లీస్ట్ 3 months పడుతుందండి, 2-3 months పడుతుంది, మీరు ఇంత షార్ట్ టైంలో నేను చేయలేనండి అని చెప్పాను. అప్పుడు భయపడి గారు ఎమ్మటే ప్రొడ్యూసర్స్కి ఒకటే మాట అన్నారు, నేను ఇదే మాట అమర్ అంటారని చెప్పానా మీకు అని చెప్పేసి అప్పుడు అండర్లైన్ చేశారు ఆ వర్డ్ని. దాని తర్వాత తప్పదు అమర్, వెహికల్ డెలివరీ లేట్ అయింది, తప్పదు, ఇది మనకి ఇది షెడ్యూల్ అని అంటే ఇంకది ఎట్లా అంటే ఛాలెంజింగ్ టాస్క్లా తీసుకొని ఇంకా అది బోయపాటి గారు బాలయ్య గారికి దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా చూసే ఆడియన్స్ కానీ ఎవరు కూడా నిరుత్సాహపడొద్దని ఛాలెంజ్ తీసుకొని డే అండ్ నైట్ చేసాము. అది సూపర్. మాకు ఇంకా అది మొత్తం చాలా వరకు ఆ బానెట్ డిజైన్ అనేది రెడీమేడ్ లేదు, అది హ్యాండ్మేడ్. గ్రిల్ ఈజ్ హ్యాండ్మేడ్, గ్రిల్ మొత్తం హ్యాండ్మేడ్, ఎందుకంటే గ్రిల్స్ రాలేదు, బానెట్ రాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్. మళ్ళీ వీల్స్ తనకు తగ్గట్టు కస్టమైజ్ చేయటము, అన్నీ గోల్డ్ ఫినిష్, గోల్డ్ టచ్ చేయటము, ఆ కాంబినేషన్ మ్యాచ్ చేయటము. ఇందులో ఏంటంటే అండి, నేనేం చేస్తున్నాను అనేది తను అప్డేట్ కూడా అడగలేదండి. నమ్మకం జస్ట్ డెలివరీ రోజు చూశాడు అంతే. అంతే చేశాడు. ఆ టైంలో నేను చేసేసాను. మార్నింగ్ షూటింగ్ ఉంది, ఆ ఓఆర్ఆర్ మీద ఈ వెహికల్ వెళ్తుంటే వాళ్ళు పాస్ అయ్యి అక్కడ ఆపి అక్కడ చూశారు వాళ్ళు ఫస్ట్ టైం. బట్ ఫ్రమ్ ద మై హార్ట్ మీకు ప్రౌడ్గా అనిపించింది నాకేంటనంటే, ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నా కూడా ఓన్లీ అమర్ గారికి ఈ వెహికల్ 7 డేస్లో వస్తుందని అంత ధైర్యంగా, ఈవెన్ డైరెక్ట్ డెలివరీ రోజు షూట్ రోజు చూసుకోవడం అంటే ఆయన మిమ్మల్ని ఎంత నమ్మాడో అక్కడే తెలిసిపోతుంది జెనెక్స్ అంటే ఏంటి, మీ వర్క్ స్టైల్ ఏంటి అంటే. చాలా మూవీస్ చేసాం కదండి, ఇప్పటివరకు ఒక 100+ మూవీస్ చేసాము, అన్నీ చూస్తున్నారు కదా, ఇండస్ట్రీ చూస్తుంది. బోయపాటి గారికి అయితే ఆల్రెడీ ట్రావెల్ ఉంది, తనతో చేస్తున్నాము కాబట్టి తనకు నమ్మకం ఉంది. ఏదైనా అమర్ చేయిస్తాను అని అంటే చేస్తాడు అనేది నమ్మకం ఉంది. నేను ఇస్తా అన్న దానికన్నా దానికి 2-3 రెట్లు ఎక్కువనే ఇస్తాను, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ వర్డ్ ఏంటంటే, నా దాకా వచ్చిందంటే ఆ పని నేను చేయగలుగుతానని నమ్ముతాను నేను. అంటే నాకు తెలియకపోయినా నేను తీసుకుంటాను, వర్క్ తీసుకుంటాను, స్టార్ట్ చేస్తాను, బట్ సక్సెస్ అవుతుంది. అఖండ 2తో జెనెక్స్ అమర్కు ఉన్న అనుబంధం కేవలం వెహికల్ వరకేనా, ఇంకెక్కడైనా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండిందా బోయపాటి గారితో కానీ? వెహికల్ అంటే అండి, నాకు ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత ఈ వెహికల్ డిస్కషన్ అప్పుడు నేను డైరెక్టర్ గారికి చిన్న ఒక మాట చెప్పాను, రిక్వెస్ట్ చేశాను, సార్ పార్ట్ 1లో మీరు అంత బాగా చూపించారు డివోషనల్గా, వాట్ ఎవర్ ఇది హైందవ ధర్మం వాట్ ఎవర్ యు కాల్, కానీ బాలయ్య గారికి విభూతి పెట్టుంటే, మొత్తం బాడీ అంతా విభూతి పెట్టుంటే అది ఇంకో లెవెల్ ఉంటుండే సార్, నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. అది చెప్పాలనుకున్నాను సార్, నాకు అనిపించింది మీకు చెప్పాను అని అంటే, లేదమ్మా ఆ పార్ట్ 1లో క్యారెక్టర్ అంతే డిమాండ్ చేస్తుంది, దానికన్నా ఎక్కువ చేయకూడదు కూడా, అది ఆ స్టోరీకి తగ్గట్టు అది. బట్ డెఫినెట్లీ పార్ట్ 2లో చూస్తారు మీరు. బట్ ఐ డోంట్ నో, నేను చెప్పటం, మేము డిస్కస్ చేయడం వల్ల అయిందో లేకపోతే స్టోరీ లైన్ వల్ల అలా అయిందో మనకు తెలియదు. బాలయ్య బాబు గారు ఆ ఉబుది, ఆ గడ్డం అసలు మొన్న ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం విభూతితోని, అంటే హ్యాజ్ ఏ కాస్ట్యూమ్ ఉన్న కాస్ట్యూమ్ నుంచి మొత్తం హ్యాండ్స్ అన్ని విభూతితోని, అలా త్రిశూలం షార్ట్స్ కానీ నాకు అనిపించింది ఓన్లీ అంటే డిస్కస్ చేసాం కదా అనేది ఒక థాట్ అయితే డిస్కస్ చేసాము. మనం అది క్రెడిట్ మనం తీసుకోవటం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే నాకు అనిపించింది, నేను చెప్తాను, ఇస్తాను, ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ నాకు ఉంది కాబట్టి బోయపాటి గారికి. నాకు ఇలా అనిపించింది సార్ అని అంటే, పార్ట్ 1లో అలా చేయకూడదమ్మా, బట్ పార్ట్ 2లో విల్ సీ, అంటే చేద్దామని కూడా ఏం చెప్పలేదు, బట్ పార్ట్ 1 అలా చేయకూడదని చెప్పారు. కానీ పార్ట్ 2లో చూస్తే సేమ్ ఉంది. దట్ స్టోరీ డిమాండో లేకపోతే బోయపాటి గారు అలా ఆలోచించి పెట్టారో, మనం చెప్పడం వల్ల పెట్టారో మనం జడ్జ్ చేయలేము. అది
అమర్ గారు, మొత్తం మీద అయితే బోయపాటి గారు మిమ్మల్ని నమ్మడం ఇదంతా బాగుంది, మీ ఫ్రెండ్షిప్ అంతా బాగానే ఉంది. బట్ ఆల్మోస్ట్ 8 సినిమాల ప్రయాణం మీది బోయపాటి గారిది అని అంటారు. మీకు బోయపాటి శ్రీని గారికి ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి మర్యాద, గౌరవం. కూర్చొని వెళ్ళంగానే కూర్చోండి అమర్ గారు అని ఫస్ట్ కాఫీ తాగండి అంటారు. చెప్పింది మంచిగా ఓపికగా వింటారు, సమాధానం చెప్తారు. చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అంత పెద్ద డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టరు అలా మనని వెల్కమ్ చేయటము చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ కలవాలంటే మనకి కనీసం టైం కూడా దొరకదు. బట్ ఎప్పుడైనా ఫోన్ అందుబాటులో ఉంటారు. ఫోన్ చేస్తే అప్పుడు చేయకపోయినా మళ్ళీ తిరిగి కాల్ బ్యాక్ చేయటం కానీ, మెసేజ్ చేయటం కానీ. నిన్న రాత్రి అండి స్పెషల్గా మన ఈవెంట్ గురించి కాల్ చేసి, చాలా బాగా చేసాం మరి, మీ పిల్లలు ఏదైతే చేశారో చాలా బాగా చేశారు, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్రీ టైంలో కూర్చొని మీ పాపని తీసుకొని రా, విల్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పి అన్నారు. నిన్న చాలా సంతోషం వేసింది. రిలేషన్షిప్ ఉందా బోయపాటి? చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మనం చేసింది అప్రిషియేషన్ మనకి డబ్బు రావాలని కోరుకోము. బట్ మనం చేసింది ఇలా గుర్తిస్తే చాలు అనేది ఆలోచించేవాడిని మనం. సో బోయపాటి గారితో తగిన గుర్తింపు మీకు వచ్చిందని అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. హార్ట్లో ఉన్నాం మనం, అంతవరకైతే చెప్పగలుగుతాం. వెహికల్ అంటే నేనే గుర్తొస్తాను, అంతవరకైతే ఉన్నాము, అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఈ జన్మకి చాలు. నెక్స్ట్ సినిమా అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా మూవీ స్టార్ట్ చేస్తాడు, ఫస్ట్ కాల్ మనకే వస్తుంది. మైండ్లో మీరు కూడా అంతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు, ఏ సినిమా వచ్చినా నాకే వస్తుందని. కాకపోతే నేనేం చేస్తానంటే బ్లైండ్గా డైరెక్టర్ గారు చెప్పినట్టు అలా కాకుండా కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటాను. స్టోరీ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, మూవీ ఎలా వెళ్ళబోతుందని తీసుకొని దాని ప్రకారం నా ఇన్పుట్స్ ఇస్తాను. డైరెక్టర్ గారి ఇన్పుట్స్ తీసుకుంటాను. దాని తర్వాత ఏదైనా తేడా అనిపిస్తే నేను అర్థమయ్యేలా చెప్తాను. అలా చాలామంది బోయపాటి గారు అర్థం చేసుకుంటారు. ఇంకా అర్థం చేసుకోలేని కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు. బట్ నేను ఇంకా వదిలేస్తాను, వాళ్ళు చెప్పినట్టు చేసిస్తాను. బట్ నేనేం చేస్తానంటే బ్లైండ్గా నేను తలూపను. బ్లైండ్గా తలూపకుండా ఏం చేస్తానంటే వాళ్ళు చెప్పింది వింటాను, తర్వాత స్టోరీ ఇన్పుట్స్ తీసుకుంటాను, క్యారెక్టర్ ఏంటి అన్నీ తీసుకున్న తర్వాతనే దాని తర్వాత నా ఇన్పుట్స్ ఇస్తాను. సరే ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది. సమ్ ఎగ్జాంపుల్ నా పేరు సూర్యాలో ఉంది వెహికల్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 6 టైర్ వెహికల్ కావాలని అడిగారు. వాళ్ళు పాత జీప్ ఏదో తీసుకొని చేస్తాను అది ఇది అన్నారు. నేను చెప్పాను దట్ విల్ నాట్ వర్కౌట్ అండి, నేను మీకు కొత్త వెహికల్ చేసిస్తాను, తార్ చేసిస్తాను, ఎందుకంటే ట్రావెల్ మీకు అంతా కష్టమవుతుంది అన్నాను. వాళ్ళు పాత డిజైన్. ఇంతకీ 3 టైర్స్ వెహికల్ ఏంటండి? నా పేరు సూర్యలో 6 టైర్ వెహికల్. 6 టైర్స్ ఓకే, బట్ ఈ వెహికల్ ఏ బ్రాండ్ అసలు? అది థార్ అండి, అది తారేనా? ఓల్డ్ థార్. అది దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇంకో యాక్సెల్ అంత పొడుగు ఎలా అయింది తారు మరి అప్పుడు? అది యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు, అంటే ఎలా చేయాలో కూడా నాకు ఐడియా లేదు. బట్ ఏంటంటే ఐ బిలీవ్ అన్నీ ఒక్కటే నమ్ముతాను నేను. నా కాల్ వచ్చిందంటే ఐ బిలీవ్ నేను చేయగలుగుతానని నమ్ముతాను. ఆర్డర్ తీసుకున్నాను, ఎలా చేయాలి. ఆ వెహికల్ అంత ఐకానిక్ అయింది కదా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే, 6 టైర్స్ వెహికల్ అని. అల్లు అర్జున్ గారి నుంచి ఎప్పుడన్నా కాల్ రావటం, అప్రిషియేషన్ రావటం, సో డైరెక్టర్తో ఉందా ఇంటరాక్షన్? అల్లు అర్జున్ గారు ఏమన్నా అప్రిషియేషన్? గీతా ఆర్ట్స్ మనమే చేస్తాం కాబట్టి అన్ని మూవీస్ గీతా ఆర్ట్స్ ప్లస్ జాయింట్ వెంచర్ ఉంది కదా వాళ్ళది, ఎవరు వీళ్ళ తను ఉన్నాడు కదా ఎక్స్ఎంపీ లగడపాటి శిరీష్, జాయింట్ వెంచర్ అది, దాంట్లో చేసాం. సూపర్. మొత్తం మీద అయితే బోయపాటి శ్రీను గారితో మీకున్న అనుబంధం చెప్పారు, కానీ 8 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం కదా, ఏదన్నా మంచి మెమరీస్ ఏదైనా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడా నేను చేసింది ఎప్పుడు కూడా కరెక్షన్స్ చెప్పేవాళ్ళు కాదు, ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అనేవాళ్ళు. అది ఎందుకంటే తను అంత ఈజీగా తనకు నచ్చదు ఏది కూడా, అంటే ఇంకా పర్ఫెక్షన్ కావాలంటారు. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఇంకా పర్ఫెక్షన్ కావాలంటారు. బట్ నా విషయంలో మాత్రం జర్నీ మొత్తంలో బోయపాటి గారి ఏదైనా మాట మీకు అలా హార్ట్లో ఉండిపోయింది ఏదైనా ఉంటే విశేషం? నేను చెప్పారు కదా అమర్ ఈవెంట్లో చెప్పారు కదా, అది 3 మాటల్లో చెప్పారు. అమర్ ఏది చేసినా అలానే చేస్తారు, ఏదైనా అది డబ్బు వస్తుందా, పేరు వస్తుందా, పేరు రాదా, లేకపోతే ఏమని ఆలోచించాడు. తను ఏం చేసినా ఏం చేయాలనుకున్నా పెద్దగానే చేస్తారు. అదొకటి చాలు కదా. ఇది అదొక రూమ్లో కాకుండా పబ్లిక్లో చెప్పారు ఆ మాట. పబ్లిక్లో అనౌన్స్ చేయడం, అది దట్ వాజ్ ఎ గ్రేట్. ఎందుకంటే నేనే ఆశ్చర్యపోయినాను, ఎందుకంటే ఆ విషయం అలా చెప్పడం నాకే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంత పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ అలా మాట్లాడతాం, చాలా సంతోషం వేసింది. ఈ ఈవెంట్ మొత్తంలో నోట్ ఏంటంటే మీ పాప ఈవెంట్ చేయటం. యాక్చువల్లీ పాప గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? యూకేలో ఉంటుంది తను, అంటే ఈవెంట్ కోసమే వచ్చింది. మన ఈవెంట్ కాబట్టి మనం చేస్తున్నాం కాబట్టి న్యాచురల్గా ఉండాలమ్మా, ఏది కూడా ఆర్టిఫిషియల్గా సినిమాటిక్గా ఉండకూడదు. అంటే మన ఇంట్లో మనం అందరం గ్యాదర్ అయినప్పుడు ఒక సెలబ్రేషన్ చేసుకుంటే ఎలా చేసుకుంటాం అలా చేయాలనే ఉద్దేశంతో అలా ట్రై చేశాము.
అంటే యూ ట్రైడ్ విత్ యువర్ హార్ట్. ఎస్, ఎస్. ఎందుకంటే ఆ ప్రజెంటేషన్ కూడా ఏది రెగ్యులర్ స్టైల్లో సినిమా స్టైల్లో కాకుండా చేద్దాం అనుకున్నాం. సంవాట్ వి సక్సీడ్. అంటే బాగుంది. అంటే బాగోనపోయినా బాగాలేదనిపించలేదు, బట్ వెంట్ వెల్. సో మొత్తం మీద ఈవెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కార్ తార్ రాక్స్ లాంచ్ అయిపోయింది, మీ కార్ ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ఉంది, ఎలా అనిపిస్తుంది? అది ఇంకో షేడ్ బాలయ్య గారిది చూపెట్టాలనుకున్నాం. వెహికల్ ఎలా ఉండబోతుంది అనేది లైవ్గా వెహికల్ చూపించాము, దాని ప్రజెంటేషన్ చేశాము. దాంతోపాటు టీజర్ బోయపాటి గారు ప్రజెంట్ చేశారు. ఆ సినిమాటిక్గా చాలా బాగుంది టీజర్. ఇంక ఇప్పటి నుంచి ఆల్రెడీ క్యాంపెయిన్కి వెళ్ళిపోయింది. అనంతపూర్ జగన్ గారు అది క్యాంపెయిన్ తీసుకొని, బాలయ్య గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ క్యాంపెయిన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాళహస్తి అన్నీ ఈజ్ ఆల్రెడీ అన్ని పుణ్యక్షేత్రాలు మూవీ ప్రచారానికి ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయి వెళ్ళే దారిలల్లో ప్రతి విలేజ్ ఎక్కడైతే కనెక్టింగ్ ప్రతి దగ్గర కనెక్ట్ అవుతూ ఫ్యాన్స్ని ఆ వెహికల్ చూపిస్తూ, బాలయ్య గారు వాడిన వెహికల్ ప్లస్ సినిమాలో ఉండబోతుందని చూపిస్తూ, అలా ఫ్యాన్స్ ఫొటోస్ దిగుతూ అలా 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 బాలయ్య గారి చేయి పెట్టిన దాని మీద అందరికీ చూపెట్టాలనేది తన ఉద్దేశము. అలా అలా ఇప్పుడు ప్రతి టెంపుల్కి పూజ చేస్తూ వెళ్ళేట ద్వారిలో పుణ్యక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ December 11th వరకు వాళ్ళ ప్లాన్ ఉందండి. December 11th విజయవాడలో ఫంక్షన్ చేయాలి, సక్సెస్ మీటు. దాంట్లో బాలయ్య గారు రావాలనేది వాళ్ళ ప్లాన్.